హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ హ్యారీ. ఈరోజు మన వీడియో విజయవాడలో ఉన్న కొండవెల్లి కేవ్స్ 4-5 శతాబ్దాల కాలం నాటి ఈ రాతి గుహల గురించి ఈరోజు మన వీడియో. ఈ గుహల్లో సుమారు 20 అడుగుల విగ్రహం అయితే ఉంది. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో. చాలా ఇష్టం వీడియోలు నేను మీకు చూపించడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్తూ కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇప్పటి వరకు ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో పూర్తిగా చూసి కామెంట్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఉండవల్లి కేవ్స్లో ఉన్న విజయవాడలో మన గత వీడియోస్లో కూడా వీడియో తీశాను. ఈరోజు ఇంకా డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాను. విజయవాడకు సమీపంలో ఉన్న ఉండవల్లి గుహలు దాదాపు 1500 సంవత్సరాలు చరిత్ర కలిగిన అద్భుతమైన రాతి నిర్మాణం. ఒకే కొండను చెక్కి నిర్మించిన ఈ 4 అంతస్తుల గుహలు విష్ణుకుండిన రాజుల కాలంలో నిర్మించబడ్డాయి. ఇక్కడ ఉన్న 20 అడుగుల అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఈ గుహకు ప్రధాన ఆకర్షణ. భారతదేశంలోని అత్యంత ప్రాచీన రాతి గృహాల్లో ఒకటి. ఈ గృహలు కృష్ణానది తీరానికి దగ్గరగా ఉన్న కొండను చెక్కి నిర్మించారు. ఈ గృహల నిర్మాణం సుమారు క్రీస్తు 4 నుండి 5వ శతాబ్దం మధ్యలో జరిగింది. ఆ కాలంలో ఈ ప్రాంతం కళా సంస్కృత సంప్రదాయాలకు ముఖ్య కేంద్రంగా ఉండేది. మొదట ఈ గుహలు జైన మత సన్యాసులు నివసించే ఆశ్రమంగా ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. తరువాత కాలంలో ఇక్కడ బౌద్ధ సన్యాసులు నివసించేవారు. తర్వాత ఈ గుహలు హిందూ దేవాలయంగా మారాయని చెబుతున్నారు. ఉండవల్లి గుహలు మొత్తం 4 అంతస్తులు నిర్మించబడ్డాయి. ఇవి ఒకే పెద్ద రాయి కొండను చెక్కి నిర్మించిన అద్భుతమైన రాక్ కడ్డమని పిలుస్తారు. మొదటి అంతస్తు. ఇక్కడ శివుడు, విష్ణు, బ్రహ్మ దేవతలకు సంబంధించిన శిల్పాలు కనిపిస్తాయి. 2వ అంతస్తు. ఇక్కడే అత్యంత ప్రసిద్ధి పొందిన అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది. దీని పొడవు సుమారు 5 మీటర్లు, దాదాపు 16 నుండి 20 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహం విష్ణు ఆదిశేషునిపై శయనించిన భంగిమలో కనిపిస్తాడు. ఇది ఉండవల్లి గుహలో అత్యంత ఆకర్షణీయమైన శిల్పంగా గుర్తించారు. ఇలాంటి అతిపెద్ద విగ్రహాలు మన భారతదేశంలో 3 చోట్ల ఉన్నాయి. అనంతగిరి తెలంగాణ, తిరువనంతపురం కేరళ, ఉండవల్లి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలాంటి విగ్రహాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉండవల్లి గుహలను భారత పురావస్తు శాఖ ASI సంరక్షిస్తుంది. ఇది భారతదేశంలోని ముఖ్యమైన చారిత్రాత్మక చిహ్నాల్లో ఒకటిగా గుర్తించబడ్డది. ఈ గుహలో మనల్ని ఎక్కువగా ఆకట్టుకునేది శిల్పకళ నైపుణ్యత. చాలా మనల్ని ఆకర్షిస్తాయి ఈ శిల్పకళలు. ఈ గుహల నుండి కొండవీడు అలాగే దుర్గమ్మ టెంపుల్ వరకు సొరంగ మార్గం ఉందని చెప్తారు. కొన్ని గుహలు మూసేయడం జరిగింది. నేను ఈ గుహల్లో పై భాగం నుండి వీడియో తీసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. ఇలాంటి సొరంగంలో మెట్లు మార్గం ఉంటుంది. అలా కిందకి పైకి వెళ్ళడానికి ఇలా మెట్లు ఉంటాయి. మనం ఈ ద్వారానే ప్రయాణించాలి. ఫ్రెండ్స్, మరెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ గుహలో దాగి ఉన్నాయి. ఇప్పటి వరకు మన వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి హిస్టారికల్ టూరిజం ప్లేసెస్ మన విన్నోవిఆర్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంటాయి. ఈ ఉండవల్లి గుహల గురించి నాకు తెలియని విషయాలు ఏమైనా కూడా కామెంట్ చేయండి. అలాగే విజయవాడలో ఇంకేమైనా టూరిజం అలాగే హిస్టారికల్ ప్లేస్ ఉన్నా
కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను. ఇలా పైకి ఉంటుంది కానీ ఇంకా వెళ్ళలేము, కిందకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. మరి ఉంటాను. బాయ్ బాయ్.